జై వాసవి, జై జయ వాసవి. ఈరోజు ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవం. క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మేము ఆర్యవైశ్యులందరం కలిసి అమ్మవారి జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసుకున్నాము. అందులో భాగంగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జిల్లా ఆధ్వర్యంలో, హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జగన్నాథ్ దేవాలయంలో అమ్మవారి పూజలు మరియు కుంకుమ పూజ, గణపతి పూజ ఈరోజు నిర్వహించుకుంటున్నాము. దీనికి సుమారు 50 మంది మహిళలు మరియు మిగతా సభ్యులు మరియు ఆర్యవైశ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని దేవుని కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి జగన్నాథ్ దేవాలయం వారు ఇచ్చి ఆశ్రయం ఇక్కడ స్థలము ఈరోజు వేయడం జరిగింది. వారికి మాకు ధన్యవాదాలు, మా కమిటీ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా అమ్మవారు మా ఆర్యవైశ్యుల వ్యాపారాలు కానీ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మా కార్యవర్గ సభ్యులందరూ కూడా అందరం కలిసి దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి, జై షావుకారి, జై జై షావుకారి. ఈ రోజు మేము వాసవి మాత, మా కులదైవమైన అమ్మవారిని పూజించుకోవడానికి జయంతి సందర్భంగా అందరం సమావేశమైనాము. మా ఏసీపీ కార్యవర్గం అంతా మహిళా మనులకు ఆరోగ్యాలు కావాలి, అష్టైశ్వర్యాలు కావాలని నిర్ణయించుకొని ఇక్కడ ఈ ఆలయంలో మమ్మల్ని అందరి సమూహం ఏర్పరిచి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, వైశ్యులు చాలా వెనుకబడి ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఎక్కడైనా కానీ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వాళ్ళు సభ్యులు అండగా నిలిచి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ముందుంటారు. మీకు ఎవరికి కానీ ఆర్యవైశ్యులకు అన్ని సంస్థల కన్నా ముందు వీళ్ళు సహకారాలు అందిస్తున్నారు. ఇది ఇంతకన్నా ఎక్కువ దినదినాభివృద్ధి చెందాలని నా కోరిక. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా మేము ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ప్రెసిడెంట్ గారు, సభ్యులు, మహిళా మనులందరము కలిసి అమ్మవారి జయంతి ఉత్సవాలను ఎంతో ఐకమత్యంగా శోభాయమానంగా అమ్మవారిని ప్రార్థించుకుంటూ అందరికీ కూడా సుమంగళిగా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించే విధంగా అమ్మవారిని మనసారా అందరము కలిసి ప్రార్థించుకోవడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు నిండుగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా పోరాట సమితి ఎజెండా వచ్చేసి, మన నగరంలో ఎన్ని సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఇంకా కావలసిన ప్రజల్లో మన ఆర్యవైశ్యుల్లో కూడా ఎదుర్కొనే సమస్యలకు మనదొకటి సేవా సమితి పోరాడానికి మేము రెడీగా ఉన్నాము. మీకు మేము ఎప్పుడు అండదండలుగా సహాయ సహకారాలు అందించడానికి మా సమితి మీ వెన్నంటే ఉంటుంది అని తెలియడం కోసం మేము ఆర్యవైశ్య పోరాట సమితి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది.